మ్యాథ్స్ 2Bలో 75 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే ఈ లాస్ట్ 2 డేస్లో ఏమేమి చదువుకోవాలి, హై వెయిటెడ్ చాప్టర్స్ ఏంటో కూడా ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయి ఉండి మీకు ఇంకా మా ఛానల్ గురించి తెలియకపోతే ఎస్ యూఆర్ అట్ ద రైట్ ప్లేస్. ఇప్పటికీ మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ మేము వీడియో పెట్టగానే మీ వరకు ఇలా వచ్చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ముందు మీకు చెప్తాను. 2Aతో కంపేర్ చేస్తే 2B చాలా హార్డ్గా ఉంటుంది. ఇంటిగ్రేషన్ ప్రాపర్లీగా వస్తేనే డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్ అండ్ డిఫరెంట్ ఇంటిగ్రల్స్ వస్తాయి. సో ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఆన్సర్స్ కరెక్ట్గా రాయొచ్చు. ఒక్క స్టెప్ మిస్ అయినా ఆన్సర్ మొత్తం పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చూసుకోండి. మరి ఒక్కసారి మనం బ్లూ ప్రింట్లో హై వెయిటెడ్ చాప్టర్స్ చూద్దాం. సర్కిల్స్, ఇంటగ్రేషన్స్, డిఫినెట్ ఇంటగ్రల్స్ అండ్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్. సో ఈ 4 చాప్టర్స్ మీరు కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయితే 68+ మార్క్స్ మీకు వచ్చినట్టే. ఇప్పుడు మనం ఎల్ఏకే చూద్దాం. సర్కిల్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇంటిగ్రేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, డిఫినెట్ ఇంటగ్రల్స్ నుంచి 1 క్వశ్చన్ పక్కా వస్తుంది, ఎవాల్యుయేట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడతో 5 LAQs కంప్లీట్ అయిపోయినట్టే. ఆప్షనల్గా డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్ పెట్టుకోండి చాలు. పారాబోలా కంటే డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే సాల్వ్ dy/dx క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి. ఆ క్వశ్చన్స్ అన్ని చాప్టర్ వైజ్గా డిస్ప్లే చేస్తాను. ఈ వీడియో పాస్ చేసి మరి స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఇప్పుడే చెప్తున్నా. నెక్స్ట్ ఎస్ఏకేస్ చూద్దాం. సర్కిల్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ కార్డ్, ఫైండ్ ద మిడ్ పాయింట్, ఫైండ్ ద పోల్ ఆఫ్ లైన్. ఈ 3 టాపిక్స్ నుంచి చూసుకుంటే చాలు. ఇందులో పక్కా 1 క్వశ్చన్ వస్తుంది. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి 1 క్వశ్చన్, అందులో కూడా ఫైండ్ ద రాడికల్ ఆఫ్ సెంటర్, లెంత్ ఆఫ్ కామన్ కార్డ్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్స్. ఈ 3 కలిపి 1 పక్కా వస్తుంది. ఇప్పుడే చూసుకోండి. ఎలిప్స్ నుంచి 2 SAQs వస్తాయి. ఎలిప్స్లో ఉన్న అన్ని 4 క్వశ్చన్స్ చూసుకోండి. అందులో 2 మీరు ఈజీగా రాయొచ్చు. డెఫినెట్ ఇంటగ్రల్స్ నుంచి 1 క్వశ్చన్, ఆల్రెడీ ఎస్ఏక్యూలో 1 LAQ మీరు చూసుకొని ఉంటారు కాబట్టి ఎస్ఏక్యూ కూడా ఈజీగా ఉంటుంది. ఎవాల్యుయేట్ క్వశ్చన్స్లో మాత్రమే ఉంటాయి. సో ఇక్కడతో 5 SAQs కంప్లీట్ అయిపోయినట్టే. ఆప్షనల్గా హైపర్బోలా పెట్టుకోండి. ఇక లాస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. హై వెయిటెడ్ చాప్టర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చూసుకొని మిగతా క్వశ్చన్స్ బ్లూ ప్రింట్లో ఉన్న క్వశ్చన్ చూసుకుంటే చాలు, మీరు 10కి 10 రాసేస్తారు. దిస్ ఈస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ 2B. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు చూసుకోండి, అన్నీ ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్ 2Bలో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అనే క్లారిటీ ఇప్పటికే వచ్చిందనుకుంటా. సో స్మార్ట్గా ప్రిపేర్ అయ్యి ఫుల్ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీ యొక్క ప్రయత్నం ఉండాలి. ఒకవేళ మ్యాథ్స్ పేపర్ అటెంప్ట్ ఎలా చేయాలో మీకు ఇంకా తెలియకపోతే మ్యాథ్స్ పేపర్ అటెంప్ట్ కానీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దాని మీదే మా టీం రీసెర్చ్ చేసి మరి మీకోసం వీడియో పెడతాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి దానికి రీప్లై ఇచ్చి మరి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసే బాధ్యత మాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్.